సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని వ్యక్తిగతంగా మనం ఆరాధన చేయకమునుపు కొన్ని లేఖన భాగాల వాక్యాలు జ్ఞాపకం చేసుకుని వాక్య పెలుగులో ప్రభుని ఆరాధన చేద్దాం. మనం రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి నేను, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వనులు నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచాను. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనని దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం సంఘం ఎత్తబడే విధానాన్ని సూచిస్తుందన్నది తెలియపరచబడుతూ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే సంఘం ఎత్తబడుట ఎలా ఎత్తబడుతుంది అని అంటే ఇక్కడ రాయబడుతున్న మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడుతూ వచ్చింది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజ్జనమై నిలుచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేతురు, ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుపబడడం కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ సంఘం ఎలా ఎత్తబడుతుంది, మేఘముల మీదకి ఎలా కొనుపోబడుతుంది, కడబోర మోగంగా ఎత్తబడుతుంది, తర్వాత మేఘముల మీద మనం కొనుపోబడుతున్నాం, ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క లేఖన భాగాల్లో ఇమిడ్చి మనకి మర్మంతో కూడి లిఖించబడి ఉండే. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఏంటి ఈ మాట అని అంటే ప్రియులారా, సంఘం ఎత్తబడుట. సో ఎవరు ఎత్తబడుతున్నారంటే మొట్టమొదటిగా మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. సో మరణం కాని నిద్రలో ఉండేవారు ఎవరు అన్నది ఒక 5 వారాలు ధ్యానించాం. ఈ వారం ఆ తర్వాత రెండో కోణాన్ని చూస్తున్నాం. ఏంటిది అంటే సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు సంఘంగా ఎత్తబడుతున్నారు అన్నది చూసాం. సజీవులే కానీ జీవం కలిగిన వారు, దాని గురించి కూడా ఇప్పటికే ఎన్ని వారాలు ధ్యానించాం? 23 వారాలు కంప్లీట్ అయింది. ఇది ఎన్నో వారం? 24వ వారం. సో సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఇక్కడ మనం గమనించినట్టయితే సజీవులే జీవం కలిగిన వారంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే, సియోన్లో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని పరిశుద్ధుడు అని పేరు పెట్టారు. కాబట్టి మొదటి కోణం ఇక్కడ చూస్తున్నాము. సంఘం ఎత్తబడే విధానంలో ఎవరు ఎత్తబడుతున్నారంటే సజీవులు కానీ జీవం కలిగిన వారు. అదే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఏమన్నదంటే, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని, జీవం పొందుటానికి మేము జీవం కలిగి ఉన్నామన్న దాని కొరకై, ఆ మాట లిఖించుకోవడం కొరకై యెరూషలేములో సజీవులుగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు తమ పేరు జీవం కలిగిన వారుగా లిఖించుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో మనం కూడా ఏంటంటే నూతన యెరూషలేములో మన పేరు జీవం కలిగిన వారుగా లిఖించుకోవడానికి ఇష్టపడాలి. అలా లిఖించుకోవడానికి ఇష్టపడి నూతన యెరూషలేములో మన పేరు లిఖించబడి ఉంటే జరిగే విషయం ఏంటంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచ్చును. ఆ కాలం మందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు మహాధిపతి యొక్క మేకాయలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యములకున్న కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపదలు కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందురు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరు ఎత్తబడుతున్నారు అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఆ జీవం కలిగిన వారు నూతన యెరూషలేములో వారి పేరు జీవం కలిగిన వారికి ఉండటానికి ఈ భూమి మీద కాపాడుకున్నప్పుడు, వారు జీవం కలిగిన వారికి భూమి మీద ఉండడానికి ఇష్టపడినప్పుడు వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. కాబట్టి వారికి సంఘంగా ఎత్తబడితే ఏం జరుగుతుంది? జనులు భూమి మీద రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఎప్పటివరకే కలిగినంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. ఆపదలు వాళ్ళ మీదకి రాకుండా వారు తప్పించబడతారు. ఈ కోణాన్ని మనం చూస్తున్నాం. అయితే భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదలు ఏంటి అని అంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథం భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదలు ఏంటి? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. ఇప్పటికీ చాలా విషయాలు ధ్యానించాం. 9వ అధ్యాయంలో 5వ దూత అంటే 7 దూతలు బోర ఊతున్నాడు. ఆ 7 దూతల్లో ఇప్పటికీ 4 దూతలు అయిపోయినాయి. 5వ దూత గురించి చూస్తున్నాం. మొదటి దూత ఏంటి? ఆ మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండు పడింది. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్నటువంటి పెద్ద దివిటి లాంటిది పడింది. 3వ దూత బోర ఊదుతున్నప్పుడు దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం రాలుతుంది. తర్వాత 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు చంద్రుడు ఏమవుతున్నాడు? 3వ భాగం చీకటి కమ్ముతున్నాడు. 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? 5వ దూత బోర ఊదినప్పుడు గొప్ప అగాధం ఉంది. అగాధంలో నుండి పొగ వస్తుంది. ఆ పొగలో నుండి భూమి మీదకి మిడతలు వస్తున్నాయి. అవి మానవ రూపం కలిగి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి అనుభవంలో ఉండి
ఇంకా తేలుతోక కలిగినటువంటి మిడతలు పగలో నుండి భూమి మీదకి వస్తున్నాయి. అందుకే పగలో నుండి భూమిపైకి వచ్చిన తేలుతో కలిగిన మిడతల గురించి మనం చూస్తున్నాం. అంటే వీటి ద్వారా గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. సో వీటి గురించి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట చూసినట్లయితే గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. ఈ గొప్ప ఆపదల నుంచి ఎవరి పేరైతే జీవం కలిగిన వారి నూతన నిరీక్షణ రాయబడుతూ వచ్చిందో వారు తప్పించబడుతున్నారు. సో ఇప్పటికీ మనం ఈ విషయాల గురించి దాదాపు 23 వారాలు ధ్యానించాం. ఇది 24వ వారం. ఈ వారం మనం చూసేది ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు తప్పించబడుతున్నారు రాబోతున్న గొప్ప ఆపదల నుంచి. కాబట్టి ఎవరు తప్పించబడుతున్నారు అని అంటే చాలా విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంది. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనాను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షములకైనా హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞాపడు. అంటే దేవుని ముద్ర లేని వారికి. అది దేవుని ముద్ర అంటే ఏంటి అని అంటే ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనం కానీ 7వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే మొదటి 3 వచనాల్లో మనం చూస్తూ వస్తున్నాం. దేవుని ముద్ర అనగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము, తండ్రి యొక్క నామము, ఇంకో చాలా విషయాలు ఉంటాయి దేవుని ముద్ర గురించి. అవి తర్వాత వివరణిస్తాం. సో ఈ ముద్ర లేనటువంటి వారు రాబోతున్న గొప్ప ఆపదలు కూరుకుపోయి వారి జీవితాలు నష్టపోయే వారు ఉంటారు, విడవబడతారు. అయితే దేవుని ముద్ర అనేది ప్రాముఖ్యమైనది. అంటే ఈరోజు మనం చూసే మాట ఏంటంటే ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఇష్టపడి ఆయన వారి నుదుటి మీద రక్షణ ముద్ర వేసాడు. చూడండి, ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడి, రాసుకున్నారా? ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడి నుదుటి మీద రక్షణ ముద్ర వేసాడు. ఎవరికి వేసాడు నుదుటి మీద రక్షణ ముద్ర అని అంటే మనం ఎట్లేదైనా సరే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. చూడండి, ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు అని చెప్పొచ్చు. ఎలాంటి వారు ఆయనతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే వారు ఎలా ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ముద్ర లేని వారికి వారి జీవితాల్లో ముద్ర అనుభవాన్ని ఇచ్చి వారు ఏం చేశాడు, ఆయనతో పాటు పెట్టుకుంటున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక విషయాన్ని ఇక్కడ చదవచ్చు. ఏంటో మాట 7వ అధ్యాయం చూసినట్టయితే కొన్ని విషయాలు ఇక్కడ జాగ్రత్తగా లిఖించబడుతూ వస్తున్నాయి. 7వ అధ్యాయం కదా, క్షమించండి, 14వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాయబడుతూ వచ్చింది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండేను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఎక్కడ ఉన్నారు? అది ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారా లేదా? ఎవరు ఆయనతో కూడా ఉంది? ఆ ముద్ర కలిగినటువంటి వారు. అంటే యేసు ప్రభు అనే ముద్ర, తండ్రి యొక్క నామం, రక్షణ యొక్క అనుభవం కలిగినటువంటి ముద్ర కలిగిన వారు ఆయనతో పాటు ఉండాలి. సరే, ఇక్కడ ఆయనతో పాటు 144,000 మందిని దేవుడు ఏర్పరచుకుని ఆయన కుమారుతో పాటు ఉంచాడు. అది తర్వాత ఓకే, అది దాని గురించి తర్వాత ఆలోచించారు. ఇప్పుడు మనల్ని కూడా ఆయనతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు కదా. ఇక్కడ ఏమో రాయబడుతూ వచ్చింది, ఆయనతో కూడా ఉండిరి. అంటే 144,000 మంది కదా, మనల్ని కూడా దేవుడు ఆయనతో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. సో ఆయన ముద్ర మనకిచ్చి, చూడండి, ఆయన ముద్ర మనకేసి ఎలాంటి వారిని ఆయన ముద్ర వేసి ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు. అయితే వారు ఎలా ఉన్నారు అంటే ఒక 7 విషయాలు చెప్పొచ్చు. సో వాటిని మనం ధ్యానించే మునుపు వారు ఎవరు, ఆయనతో కూడా ఉండటానికి ఎవరు ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు, ఎవరికి ఆయన ముద్ర ఇచ్చాడు, ఆ ముద్ర పొందుకున్న వారు ఎలా ఉండారు, ఒకప్పుడు పొందుకోకముందంటే ఒక 7 విషయాలు చెప్పొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కనుక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియపాలలో కప్ తండ్రి, పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాలను వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మాకు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందని. దయచేసి వర్తమానం ధ్యానిస్తానికి నేనైతే యోగ్యుని కాదు, ఏమాత్రం నాలో అర్హత లేదు ప్రభా. కాబట్టి దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని వాక్య వెలుగులో మమ్మల్ని సంధించి దర్శించమని ప్రార్థన చేస్తూ, ప్రభా నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ప్రజలు ఎట్లా నిన్ను ఆరాధించాలో, ఎట్లు నీ ప్రజలు నేను గణపరచాలో, ఎట్లు నీ ప్రజలు నేను మహిమపరచాలో ఈరోజు వాక్య వెలుగులో మాతో మాట్లాడండి. ప్రభా దేవుని ముద్ర ఉండాలి. ఆ ముద్ర కలిగిన వారు ఆయనతో పాటు ఉంటున్నారని ఉంది, ఆయనతో పాటు ఉండిరి అని ఉంది. ప్రభా మా మీద కూడా రక్షణ అనే ముద్ర ఇచ్చి మమ్మల్ని కూడా మీతో పాటు చేసుకున్న దేవుడి. అయితే మేము ఎలాంటి వారిమై ఉన్న మమ్మల్ని మీతో పాటు ప్రభా మాకు రక్షణ ముద్ర ఇచ్చి మీతో పాటు మమ్మల్ని ఉండటానికి మీరు ఇష్టపడ్డారు దేవా. మేము ఎలాంటి వారమో కొన్ని విషయాలు చూసుకుని అలాంటి జీవితం కలిగిన మమ్మల్ని కూడా మీతో పాటు ఉండనిచ్చడానికి మీరు ఇష్టపడినందుకై, మీ కలువరిశిల యొక్క రక్తం ద్వారా త్యాగ సహితమైన ప్రేమను మాకు చూపించినందుకై
మీకు రుణస్తులను ఒప్పుకుంటూ తండ్రి ఈ సమయంలో ప్రభావ కొన్ని వాక్యాలు ధ్యానించబోతున్న సాయం చేయమని దేవా మీరు మాకు చూపించిన త్యాగ సహితమైన ప్రేమను బట్టి ఆ ముద్రను బట్టి మేము మీలో కలిసి ఉండే ధన్యత మాకు ఇచ్చినందుకై మీతో పాటు ఉండే ధన్యత మాకు ఇచ్చారు. ఆ ధన్యతలు ఏంటో ఎలాంటి వారమైనా మాకు ఆ ధన్యత ఇచ్చారు. కొన్ని విషయాలు వాక్యం ధ్యానించుకుని మిమ్మల్ని గణపరచడం కొరకే మాకు సహాయం చేయమని మరొక మారి వాక్యమానం ధ్యానించడం నేను యోగ్యుని కాదు కాబట్టి నేను బలహీనుని నిష్ప్రయోజకమైన వాడిని ఎన్నిక లేని వాడిని నాలో ఏ మాత్రమును అర్హత లేదు వాక్యం ధ్యానించడానికి అని ఒప్పుకున్నా. ఏ మాత్రం శక్తి బలము లేనివాడిని జ్ఞానం లేనివాడిని కాబట్టి ఒట్టివాడిని మట్టివాడిని అనుకున్నా నిష్ప్రయోజకమైన దాసుని కాబట్టి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసాలంత విస్తారమని పరిశుద్ధాత్మతో అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకునండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సాయం చేసి ముందున్న పరిచయలో తోడుగుండి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు ప్రభు నమలు మరి అదే రీతిలో ఎవరైనా ఆధారం చేసుకున్న ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య వాక్యాన్ని బోధించడానికి వెళ్ళి దాసును కూడా మీ ఆత్మ ద్వారా అభిషేకించండి. కనబడి విభాగాలు పరిచయం చేస్తున్న బిడ్డలను కూడా దీవించమని యూత్ క్యాంప్ కొరకు మీ కృపలో బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన ముద్ర ఇంపార్టెంట్. ప్రకటన 9:4 ఆయన ముద్ర లేని వారికి ఆపదలు రాబోతున్నాయి. సరే ఆయన ముద్ర గురించి ఆయన ముద్ర వేయబడిన వారు ఏం చేస్తున్నారంటే ప్రకటన 14:1 ఆయనతో పాటు ఉంటున్నారు, ఆయనతో కూడా ఉండిరి అన్నది. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడి రక్షణ అనే ముద్ర వేసాడు. చూడండి, ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడి రక్షణ అనే ముద్ర ఎవరికి వేసాడు, అయితే వారు ఎలా ఉన్నారు, రక్షణ అనే ముద్ర వేయబడక ముందు ఎలా ఉన్నారంటే ఒక 7 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట రండి దేవుని వాక్యం చూసినట్టయితే దాంట్లో మొదటి కోణాన్ని మనం చూద్దాం. వారు ఎలా ఉన్నారు ఏంటనంటే మొట్టమొదటిగా వారి జీవితాల్లో వారి అనుభవాల్లో చూడగా చదవండి. ప్రకటన గ్రంథం 14:1 మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదములు చాలా. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే ప్రియులరా మొదటి కోణాన్ని చూద్దాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడి రక్షణ అనే ముద్ర వేసాడంటే ఆ రక్షణ అనే ముద్ర పొందిన వారు పొందక ముందు అయితే వారు ఎలా ఉన్నారు అని అంటే మొదటి కోణం చూద్దారండి. లూకాసు వార్త 8:2 మొదటి మాట లూకాసు వార్త 8:2 లూకాసు వార్త 8:2 వాళ్ళు ఎలా ఉంటారు? లూకాసు వార్త 8:2 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మద్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు చెప్పండి ఏం పేరు అది యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండేరి. సో ఎవరు ఆయనతో కూడా ఉండారు అని అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయనతో కూడా ఉండారు అంటే ఇక్కడ గమనించాలి ఏంటి ప్రియులారంటే ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడి రక్షణ అనే ముద్ర వేసాడు అని అంటే వాళ్ళు ఎవరికి ఎలాంటి వారికి రక్షణ అనే ముద్ర వేయడానికి ఇష్టపడ్డారు చూద్దాం. రక్షణ అనే ముద్ర పొందక ముందు అయితే ఆయనతో ఉన్నవారు ఎలా ఉన్నారు, రక్షణ అనే ముద్ర పొందక ముందు ఎలా ఉన్నారంటే మొదటి మాట ఇక్కడ చూస్తున్నాం. లూకాసు వార్త 8:2 ప్రకారం మొట్టమొదటిగా 12 మంది శిష్యులు ఎవరున్నారండి అక్కడ? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో కొందరు గురించి చూద్దాం, అందరి గురించి కాదు. కొందరులో ఆ ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరు? పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, అవును కదా, సిమోను అన్నాడు, పేతురు. వీళ్ళందరూ మనం చూస్తూ వస్తున్నాం. వీళ్ళు ఎలాంటి వారు చెప్పండి? వీళ్ళ జీవితాలు ఏంటి, వీళ్ళ అనుభవాలు ఏంటంటే వీరు యేసు ప్రభువు దగ్గరికి రాక మునుపు, ఆయనతో పాటు ఉండక మునుపు, ఆయనతో పాటు నివసించక మునుపు వారి అనుభవాలు ఏంటంటే వారు జాలర్లు. ఎవరండి? జాలర్లు. యేసు ప్రభువుతో పాటు శిష్యులు ఉంటారు, 12 మంది ఉంటారు. 12 మంది గురించి చెప్పాలంటే 12 పాయింట్లు అయిపోతాయి. అంతకాదు, కొందరు గురించే ఏంటంటే యేసు ప్రభువు శిష్యుల్లో కొందరు వ్యక్తులు వాళ్ళు ఎవరు అంటే జాలర్లు. జాలర్లు అంటే వాళ్ళు ఏం చేస్తారు
చేపలు పడుతూ వస్తారు. అంటే రోజు చేపలు పడటానికి వెళ్ళి వలలోకి వెళ్ళి, ఇప్పుడు మనోళ్ళలాగా గాలం వేసి పట్టే చేపలు కాదు, సముద్రంలోకి వెళ్తారు. సముద్రంలోకి వెళ్ళి రోజు చేపలు పడుతున్నారంటే ఆ చేపలు పట్టే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎదుటి వ్యక్తి దగ్గరకు వస్తేనే ఎదుటి వ్యక్తులు బాగాదు. ఎందుకు బాగాదు? రోజు చేపలు పట్టే ఆయన మన దగ్గరికి వచ్చాడు అనుకో, ఆ చేపల వాసన ఆయనకు కూడా ఉంటుంది. కాబట్టి మన దగ్గరికి వస్తే ఎట్లా అనిపించింది? ఏదో దుర్వాసన వస్తుంది, నీ శ్వాస వస్తుంది అంటాం. ఏ వాసన వస్తుంది? నీ శ్వాస వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ చేపల వాసనకి ఇష్టపడి తింటాం, దాన్ని కాల్చుకుని ఇష్టపడి ఏదో ఒకటి తింటాం. కానీ ఆ చేపలు పట్టేవారు కానీ ఆ చేపల స్మెల్ చూడక ఎలా ఉంటుంది? ఒక నీ సువాసన, అంటే ఒక మాటలో చెప్పినట్టు దుర్వాసన లాంటిది. అంటే ఇతరులు వారి దగ్గర నివసించడానికి కూడా ఇష్టపడినటువంటి దుర్వాసన వారి దగ్గర నుంచి వచ్చింది. అర్థమవుతుందండి? చాలా రోజుల దగ్గర నుంచి ఏమొస్తుందండి అంటే వాళ్ళు తప్పుగానే అంటలా, వాళ్ళు చేపలు పట్టి ఉన్న విధానాన్ని బట్టి, వాళ్ళు ఆ సముద్రంలో నివసించిన దాన్ని బట్టి ఆ చేపలకు ఉన్నటువంటి స్మెల్ వారి దేహాలకు కూడా అంటింది. తద్వారా ఏమైంది? ఆ దేహాలకు అంటిన వారు ఒకవేళ మనతో పాటు వస్తుంటే మనతో పాటు రాస్తాం అంటే తప్పుగా అర్థం చేసుకోండి. వారు మన మధ్యలో అంటే చేపలు బట్టి మన మధ్యలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఒక దుర్వాసన లాంటిది వచ్చింది. ఆ దుర్వాసన పోవడానికి వాళ్ళు ఏం చేయాలా? మరలా ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు ఆ దుర్వాసన పోయింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితాల్లో మనం కూడా అలాంటి దుర్వాసన కలిగినటువంటి వారు. అంటే అలాంటి నీసువాసన, దుర్వాసన, ఇతరులు కూడా మన దగ్గర నివసించడానికి కూడా ఇష్టపడినంత దారుణమైన జీవితాన్ని మనం జీవించిన వారు. అయితే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరిశిల యొక్క రక్తం ధర, ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తం ధర, ఆయన రక్తం ధర మనల్ని కడిగి పవిత్రపరిచి మనలో ఉన్న దుర్వాసన అంతటిని కూడా తీసివేసి ఆయన రక్షణ అనే ముద్ర మన నుదుటి మీద ఇచ్చాడు. మన నుదుటి మీద ఇవ్వటం కాదు, వేసేసాడు కూడా. వీళ్ళు నా కుమారులని రక్షణ అనే ముద్ర మన నుదుటి మీద వేసాడు. కానీ ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎలాంటి వరకు రక్షణ అనే ముద్ర వేశాడు. అసలు రక్షణ అనే ముద్ర పొందక ముందు వాళ్ళు ఎలాంటి వారంటే, మొట్టమొదటిగా వాళ్ళు జాలర్లు, అంటే చేపలు పట్టేవారు. వాళ్ళ దగ్గర ఏమొస్తుంది? నీసు వాసన వస్తుంది. అంటే ఇతరులు వారి దగ్గర నివసించడానికి కూడా ఇష్టపడినంత వాసన వస్తుంది. కానీ వాళ్ళు ఇంటికి అయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళా స్నానం చేస్తే ఆ వాసన పోయింది. అదే రీతిలో మన జీవితాల్లో కూడా ఇతరులు మనల్ని ఇష్టపడినటువంటి జీవితం కలిగిన మనం, అంటే అంత దుర్వాసనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాం. మన దగ్గరికి మన ప్రభు యేసు ప్రభువు వచ్చి ఆయన కలువరిశిల ద్వారా రక్తం ద్వారా మనల్ని కడిగి ఏం చేశాడు? పవిత్రపరిచి ఇప్పుడు మనకు రక్షణ అనే ముద్ర మన నుదుటి మీద వేసి ఆయనతో పాటు, ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం చివరిలో ఏముంది? 8వ అధ్యాయం 2వ వచనం చివరిలో ఏముంది? ఆయనతో కూడా, చూడండి, లూకా సువార్త 8:2 ఏముంది? ఆయనతో కూడా ఎవరున్నారు? ఆయనతో కూడా ఆయన శిష్యులు. ఎవరు వీళ్ళు? ఇంతకుముందు ఎలా ఉన్నారు? నీశ్వాసన కొట్టేవాళ్ళు, దుర్వాసన కొట్టేవాళ్ళు, వారితో పాటు ఇతరులు కూడా నివసించడానికి ఇష్టపడరు. కానీ చేపలైతే వారి దగ్గర కొంటారు, కానీ వారితో పాటు ఉండడానికి ఇష్టపడరు. అంటే అలాంటి స్థితిలో ఉన్న వారిని ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడంటే ఆయనతో కూడా ఉండేవారుగా చేయడం కొరకై ఆయన కలువరిశిల రక్తం ద్వారా కడిగి ఆయన రక్షణ ముద్ర వారి నుదుటి మీద వేసి ఇప్పుడు దుర్వాసన కొట్టేవారు. ఇతరులు వారిని చూస్తే కూడా అసహించుకునేటట్టు ఉండేవారు. ఇతరులు వారిని చూస్తే వారి దగ్గర ఇతరులు నివసించడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వారిని ఏం చేశాడు? ఆయన రక్షణ ముద్ర నుదుటి మీద వేసి ఏం చేశాడు? ఆయనతో పాటు ఉండేవారుగా. ఇప్పుడు చూడండి అక్కడ ఏముంది? ఆయనతో కూడా అంటే ఆయనతో పాటు ఉండే ధన్యత ప్రభు ఇచ్చాడు. ఎవరికి? నీసు వాసన కొట్టింటే దుర్వాసన కొట్టి ఇతరులు కూడా వారి దగ్గర నివసించడానికి కూడా ఇష్టపడినటువంటి వారు. అలాంటి వారికి ఏం చేశాడండి? ఆయనతో కూడా ఉండటం కొరకై, ఆయనతో కూడా ఉండిరన్న మాట వారి జీవితాల్లో నెరవేర్చడం కొరకు రక్షణ అనే ముద్ర వారి నుదుటి మీద వేశాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దామా రండి. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను పవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజ భార్యయగు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. రెండో విషయాన్ని చూద్దాం. ఏంటి రెండో మాట అనంటే, ఇక్కడ రాయబడుతున్న రెండో కోణం చూద్దాం. ఏంటి అంటే, ఒక వ్యాఖ్యానంలో ఎలా రాయబడుతూ వచ్చింది? వ్యాధులు పోగొట్టుకున్నటువంటి వారిని, అంటే ఒక మాటలో చెప్పాలంటే శరీరానికి అస్వస్థత ఉన్నప్పుడు, ఒకప్పుడు శరీరానికి అస్వస్థత ఉండాలి. ఇప్పుడు ఆయనతో పాటు ఉండాలంటే ఏంటి? నీ దుర్వాసన పోయింది, నీ శ్వాసన పోయి ఆయనతో పాటు ఉంటున్నారు, అది పోయింది. రెండోదిగా ఆయనతో పాటు ఉంటున్నారంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు శరీరానికి అస్వస్థత కలిగినటువంటి వారు, వ్యాధులు కలిగిన వారు అని రాయబడుతూ వచ్చిందా? అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే అస్వస్థత కలిగినటువంటి వారు. అస్వస్థత అంటే అర్థం, వ్యాధులు ఏంటంటే వ్యాఖ్యానం అలా ఉంది. అస్వస్థత కలిగిన వారు అంటే శరీరానికి అస్వస్థత కలిగినటువంటి వారు, శరీరానికి అస్వస్థతతో ఉంటున్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి రావటం ద్వారా, లేదా యేసు ప్రభు వారిని ఆయన దగ్గరికి తీసుకుని ఆయనతో పాటు ఉండడానికి ఆయన ఇష్టపడి ఆయన రక్షణ అనే ముద్ర వారి నుదుటి మీద వేసి వారి జీవితాల్లో ఉండే వ్యాధులను పోగొట్టిన వాడుగా ఉన్నాడు.
అంటే వారి శరీరానికి ఉన్న అస్వస్థతని ఏం చేశాడండి? తొలగించాడు. అంతే రాయబడుతూ వచ్చింది కదా యెషయా గ్రంథం 53. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అతను పొందిన దెబ్బల చేత ఆయన ఏదైతే యేసుప్రభు కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు, ఆయన ఏదైతే కలువరిశిల్లో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఏదైతే రక్తం కార్చాడు, ఏదైతే ఆయన దేహం దున్నబడుతూ వచ్చిందో, ఆయన దేహం దున్నబడుతుందా ఆయన రక్తం కార్చడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? శరీరానికి ఉన్న అస్వస్థత నుండి, ఆ వ్యాధుల నుండి మనం విడుదల పొంది ఏమైంది? ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయబడుతూ వస్తున్నాం. ఇదన్నమాట 2. కాబట్టి 2వ కోణం, ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్యాంట్ వేసుకున్నాం ఆశీర్వాదం. కాబట్టి ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడి ఆయన రక్షణ ముద్ర వేసాడంటే, ఆ రక్షణ ముద్ర పొందక మునుపు ఆయనతో ఉన్నవారు ఎలా ఉన్నారంటే, ఒకటి నీ శ్వాసంతో దుర్వాసన కొడుతూ కంపు కొడుతూ ఉన్నటువంటి వారు, ఇతరుల వారి దగ్గర నివసించడానికి ఇష్టపడినటువంటి స్థితిలో ఉన్నారు. 2వదిగా చూసినట్లయితే వ్యాధులను పోగొట్టుకున్నటువంటి వారు. ఒకప్పుడు వారి జీవితాలు ఎలా ఉండే? వ్యాధి కలిగిన వారుగా, అంటే అస్వస్థతకు గురైన వారుగా, తమ శరీరాలు తమ దేహాలు అస్వస్థతకి గురైనటువంటి అనుభవం ఉంది. ఏం చేస్తుందండి? తమ శరీరాలు తమ దేహాలు అస్వస్థతకు గురైంది. అస్వస్థతకు గురైనటువంటి శరీరాలు కలిగినటువంటి వారు ఇప్పుడు ఏమవుతున్నారు చెప్పండి? శరీరాలు అస్వస్థత కలిగి గురైనటువంటి వారిని ఆయన తన దగ్గర తీసుకుని ఆయన రక్షణ ముద్ర వారి నుదుటి మీద వేసి వారిని ఆయనతో కూడా కూర్చొని పెట్టుకోవడానికి, ఆయనతో కూడా వారు ఉండటానికి ఆయన ఇష్టపడుతున్న వారికి ఉన్నారు. ఆయన ఇష్టపడుతున్న వారుగా ఉంటూ వచ్చాడు. కానీ ఇది 2వ కోణం. 3వ విషయాన్ని చూద్దామా రండి. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3వ మాట. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు. చాలు. ఇక్కడ మనం చూస్తున్న 3వ కోణం, ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడి రక్షణ అనే ముద్ర వారి నుదుటి మీద వేసాడు. ఆ నుదుటి మీద రక్షణ అనే ముద్ర కలిగిన ఒక పొందక మునుపు ఆయనతో ఉన్నవారు ఎలా ఉన్నారు అనంటే, ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే, గృహ నిర్వాహకుడగు కూజా భార్య. ఈమె యొక్క జీవితం చూసినట్టు ఏమి ఎవరు అనంటే అక్కడే రాయబడుతూ వచ్చింది. ఎవరామె? యోహన్నాయు. అంటే ఈమె చరిత్ర ఏంటి? ఆయనతో పాటు ఉండక మునుపు అంటే ఈమె యొక్క జీవితం చూడగా బలహీనతలు కలిగినటువంటి ఆమె. ఏ బలహీనత? శరీర బలహీనతలు కలిగినటువంటి ఆమె. ఈమె యొక్క అనుభవం చూడగా, ఈమె జీవితం చూడగా బలహీనతలు కలిగిన ఆమె. అంటే శరీరంలో ఏదో ఒక బలహీనత తను వెంటాడుతూ వచ్చింది, ఏదో ఒక బలహీనతతో తాను ఉంటూ వచ్చింది. మీకు అర్థమవుతుందండి? ఈమె యేసు ప్రభువుతో పాటు ఉంది. ఇంకో మాట చెప్పమంటారా? ఈమె ఎవరన్నది కూడా యేసు ప్రభు వారితో పాటు యేసు ప్రభు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత అక్కడ మరియయు వేరొక మరియయు ఆడ ఉండాలని చూసి యేసు ప్రభు వారి సమాధిని చూశారన్నారు కదా. మొట్టమొదటి యేసు ప్రభు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత చూసిన వారిలో ఈమె కూడా ఒక ఆమె. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని చూసిన, ఆ పునరుద్ధానం జరిగిందన్న దాంట్లో మొట్టమొదటి చూసిన వారిలో ఏమొక్క ఆమె. అంత గొప్ప ఆమె. కానీ ఆమె గురించి ఇక్కడ తప్ప ఇంకెక్కడా రాయబడలేదు. ఎంత క్షుణ్ణంగా రాయబడుతూ వచ్చింది, కానీ ఇక్కడ తప్ప అంటే అంత వివరంగా ఇంకెక్కడా లేదు. కానీ ఏ చరిత్ర చూడగా, ఏమో అనుభవం చూడగా, ఈమె యొక్క అనుభవాలు చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయి. సో ఈమె చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే ఈమె బలహీనురాలు, ఎంతో శరీర బలహీనతలు కలిగినటువంటి ఆమె, ఎన్నో శరీర బలహీనతలతో నింపబడినటువంటి ఆమె, ఎన్నో శరీర బలహీనతతో తన భర్త గృహ నిర్వాహకుడై ఉన్నప్పటికీ, తన భర్త ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ, తన భర్త రాజు గృహంలోనే గృహ నిర్వాహకుడిగా ఉన్నప్పటికీ కూడా ఎంత తన భర్త మంచి పొజిషన్లో ఉండా తన జీవిత చరిత్రకు వచ్చేదానికి తాను ఎలా ఉంది? శరీర బలహీనతల్లో ఎన్నో బలహీనతతో బాధించబడుతుంది, ఎన్నో శరీర బలహీనతలతో బాధించబడుతున్నటువంటి అనుభవం ఆమె జీవితంలో ఉంది. కానీ అలాంటి శరీర బలహీనతల్లో ఆమెని మన ప్రభు యేసు ప్రభువారు ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడగడానికి ఇష్టపడి, ఆమె పాపాలు క్షమించి ఆమెకు రక్షణ అనే ముద్ర ఆమె నుదుటి మీద వేయడానికి ఇష్టపడి కలువరిశిల ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి రక్షణ అనే ముద్ర వారి జీవితాల్లో నింపాడు, వారి హృదయాల్లో ఇచ్చాడు. ఆ రక్షణ అనే ముద్ర వారి జీవితంలో వారి హృదయాలు ఇవ్వటం ద్వారా, ఆ రక్షణ అనే వారు కలిగి ఉండటం ద్వారా, ఆ రక్షణ అనే ముద్ర వారి జీవితంలో రావటం ద్వారా వారి శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత నుండి వారు ఏం చేయబడ్డారు? విడుదల పొందిన వారు ఉంటూ వచ్చారు. వారి శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత నుండి వారు విడుదల పొందారు. అంటే ఏవేవైతే తమ శరీరాల్లో బలహీనతలు ఉన్నాయో, ఎట్టి బలహీనతలు అయితే తమ శరీరాల్లో నివసిస్తూ వస్తున్నాయో, ఆ శరీర బలహీనతల నుండి ఏం చెప్పండి? విడుదల పొందిన వారు ఉన్నారు. కానీ ఈరోజు మనం చూడాలి, మన ప్రభు యేసు ప్రభువారు
ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టిన, చనిపోయి తిరిగి లేటం ద్వారా ఆయన రక్షణ అనుభవం మన జీవితాల్లో అనుభవించదా, తర్వాత బిడుదలేనా, తర్వాత వర్తమానం బిడుదల. కాబట్టి ఆయన రక్షణ అనుభవం మన జీవితాల్లోకి అనుమతించడం ద్వారా, కాబట్టి ఆయన రక్షణ మాత్రం మనకు హృదయాల్లో పెట్టిన ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుందండి, మనలో ఉన్న బలహీనతలు, శరీర బలహీనతల నుండి మనం విడుదల పొంది ప్రభుని గర్వపరిచే వరకు ఉంది. శరీర బలహీనత అంటే మనకు తెలుసు, ఎన్నో బలహీనతలు మానవుని ఆకర్షించే ఉంటాయి, ఎన్నో బలహీనతలు మానవుడికి బాధించే, దుఃఖపరిచే ఉంటాయి. ఆ ప్రతి శరీర బలహీనత నుండి మన ప్రభువైన యేసు ప్రభువారు ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. కానీ ఇది మూడో కోణం, గృహ నిర్వాహకుడగు కూజా భార్య. ఈమె ఎలాంటి ఆమె అంటే శరీర బలహీనతలు కలిగిన ఆమె, ఎన్నో బలహీనతలతో నింపబడినంట, ఎన్నో బలహీనతలు కలిగినటువంటి ఆమె. అలాంటి బలహీనతలతో నింపబడి, అలాంటి బలహీనతలు ఉన్న ఆమె ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చిందండి, సంపూర్ణమైన రక్షణ అనుభవాన్ని పొందుకుని ఆయన ముద్ర కలిగి ఆయనతో పాటు ఉంది. ఇది మూడో కోణం. నాలుగో విషయాన్ని చూద్దామా రండి. ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడి తన రక్షణ అనే ముద్ర వారి నుదుటి మీద వేసాడు. ఆయనతో పాటు ఆ రక్షణ అనే ముద్ర కలిగిన వారు ఎవరు, అంతమంది ఎలా ఉండాలంటే నాలుగో కోణాన్ని మనం చూద్దాం. నాలుగో మాట ఏంటి రండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చాలా ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో కోణం అండి ఇది. నాలుగో మాట, ఈ నాలుగో మాట ఏంటంటే దేవుని వాక్యం చెబుతుంది ఎలాంటి వారు ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. తర్వాత ఇష్టపడి రక్షణ అనే ముద్ర వేశాడు. ఆయనతో కూడా ఉన్నవారు ఎవరు, ఆ రక్షణ అనే ముద్ర కలిగిన వారు అసలు పొందకముందు ఎవరు ఎలా ఉండారంటే నాలుగో కోణాన్ని చూస్తున్నాం. అక్కడ ఒక ఆమె ఉంది, ఎవరామె, సుసన్నాయు, ఆయనతో కూడా ఉండిరి. అంటే ఇప్పుడు ఈ ముద్ర కలిగిన వారు ఆయనతో ఉంటున్నారని అర్థం. ఈ సుసన్నాయు గురించి మనం చూసినట్టయితే ఈమె గురించి నీకు అక్కడా కనపడదు, ఇక్కడ తప్పితే ఈ ఒక్క చోట సుసన్నాయు అన్న తప్పక ఇంకెక్కడా కనపడదు. అసలు ఈయన చరిత్ర హిస్టరీ చూసుకున్నట్లయితే ఈమె యొక్క జీవితం చూడగా రోగముల చేత, జబ్బు చేత ఉండ ఆమె విడుదల నొందిందంట. దేనండి, రోగముల చేత, జబ్బు చేత పీడించబడుతున్న ఆ స్థితి నుండి ఆమె విడుదల పొందిందంట. యేసుక్రీస్తు ప్రభువారితో ఆమె ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఆమె కూడా శిష్యులు కానీ, ఇంకా గృహ నిర్వాహకుడికి భార్య కానీ, ఇంకా వారితో పాటు ఆమె ఉందంటే అక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే రోగములు, జబ్బుల నుండి విడుదల పొందిందంట. దేని నుండి అండి, రోగము, జబ్బుల నుండి. ఒకప్పుడు ఆమె దేహంలో ఎన్నో రోగాలు ఉంటాయి, ఒకప్పుడు ఆమె శరీరంలో ఎన్నో జబ్బులు ఉంటాయి. ఆ కుర్చీ వెనక పెట్టేసే జజ్వా, ఒకప్పుడు లేకపోతే ముందరని పెట్టి, ఒకప్పుడు ఎన్నో రోగాలు, మీరు కూడా ఇటు కూర్చున్నాను. కాబట్టి ఒకప్పుడు ఎన్నో రోగాలు ఉంటాయి, ఒకప్పుడు ఎన్నో వ్యాధులు ఉంటూ వచ్చినాయి. ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులతో నింపబడినటువంటి ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు ఆమె శరీరంలో ఉంటాయి. ఎన్నో రోగాలతో, ఎన్నో జబ్బులతో పీడించబడుతున్న ఆమె వాటి నుండి ఏం చేయబడింది, విడుదల పొందిందంట. చూడండి ఎంత గొప్ప మాట, చూడండి ఎంత గొప్ప మాట. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఎలాంటి వారికి ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడి రక్షణ అనే ముద్ర వారి నుదుటి మీద వేసాడంటే, ఆ రక్షణ అనే ముద్ర పొందక మునుపు వాళ్ళు ఎలా ఉండారంటే, మొట్టమొదటిగా వాళ్ళు దుర్వాసన కొట్టే స్థితిలో ఉన్నవారు, ఇతరుల వారి దగ్గర నివసించడానికి కూడా ఇష్టపడరు, అలాంటి జీవితం కలిగిన వారు. 2, వ్యాధులు కలిగినటువంటి వారు, అంటే శరీరానికి అస్వస్థత కలిగిన వారు. 3, శరీర బలహీనతలు కలిగిన వారు. 4, రోగాలు, జబ్బులు కలిగినటువంటి వారు, రోగం చేత జబ్బు చేయబడినటువంటి వారు. అలాంటి వారికి ఏం చేయబడుతుంది, రక్షణ అనే ముద్ర వారి జీవితంలో వచ్చి ఆ రోగం అనే జబ్బు నుండి విడుదలిచ్చారు. బైబిల్లో ఒక బిడ్డ జబ్బుతో నింపబడిన వాడుకుంటాడు, దేవుడే జబ్బుతో నింపాడు. ఎవరా బిడ్డ అంటే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు రాజుకి బెత్షెబాకి పుట్టినటువంటి ఒక బిడ్డ. ఆయన ఎలా పుట్టాడన్న తర్వాత కానీ ఆ బిడ్డను దేవుడు మొత్తం ద్వారా ఏమైంది, జబ్బు చేశాడు. జబ్బు చేయటం ద్వారా ఏమైంది, ఇప్పుడు జబ్బు చేయటం ద్వారా ఏమైంది, బతికాడా, చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం చెప్పండి, వారి దేహాల్లో, వారి శరీరాలకి రోగం చేత జబ్బు చేసింది అనుకో, జబ్బు చేయబడిన వారు బతకతారా, పరవశిని పాడబడుకుని వెళ్ళిపోతారా? ఖచ్చితంగా పడతారు, దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా పాడబడుకుని వెళ్ళిపోవాల్సిన వారు. అయినను వాళ్ళు జబ్బు చేసినప్పటికీ ఆ జబ్బు చేత, రోగం చేత జబ్బు చేసిన వాడు చచ్చిపోకుండా ఆ రోగంలో జబ్బు నుండి, అంటే మరణకరమైన పరిస్థితిలో ఉన్న రోగము బీడిస్తున్నటువంటి ఆ జబ్బు నుండి విడుదల పొంది వారు ఏం చేశారు, ఇప్పుడు ప్రభుతో పాటు ఉండారు. అంటే ఏ జబ్బులైతే వారి మరణానికి తీసుకొస్తున్నాయో, ఏ రోగాలైతే వారిని మరణానికి దారి తీస్తున్నాయో, ఆ మరణకరమైన రోగాలు, జబ్బుల నుండి యేసుక్రీస్తు ప్రభువారు వారిని విడుదల చేయడం కొరకు ఆయన రక్షణ కార్యం దయచేసి వారి నుదుటి మీద రక్షణ అనే ముద్ర వేసి ఆ జబ్బులు, మరణకరమైన జబ్బులు, రోగాల నుండి విడుదలిచ్చాడు. విడుదలిచ్చి ఏం చేశాడు, ఆయనతో పాటు
8:2 చివరిలో రాయబడుతూ వచ్చింది లోకాసు వార్తలో, ఆయనతో కూడా. అది ప్రకటన 4 మొదట్లో రాయబడుతూ వచ్చింది ఏమని, 14 మొదట్లో ఏమని రాయబడుతూ వచ్చిందండి, వారు ఆయనతో కూడా ఉండేది. ఎవరు ఉండారు? ఆయన ముద్ర కలిగిన వారు ఆయనతో పాటు ఉండాలి. ఇప్పుడు రక్షణ అనే ముద్ర మనకిచ్చి ఆయనతో పాటు ఆయన నివసింపజేస్తున్నాడు. అక్కడ 1,44,000 మంది ఆయనతో పాటు ఉంటారు ప్రకటన 14 మొదటి వచనంలో. ఇక్కడ లోకాసు వార్త 8వ అధ్యాయంలో ఆయనతో కూడా ఉండవారు ఉంటారు. వీళ్ళెవరు? వాళ్ళు ఆ ముద్ర తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో ముద్ర వేయబడిన వారు. ఎక్కడ ఉండవారు? ఆయనతో పాటు ఉండవారు ఎవరంటే రక్షణ ముద్ర కలిగినటువంటి వారు. ఈ రక్షణ ముద్ర కలిగిన వారు వారి జీవితాల్లో వారు యేసు ప్రభువుతో పాటు ఉంటున్నారు. ఈ రక్షణ ముద్ర ఎవరు పొందారు అని అంటే, దుర్వాసన కొట్టి ఇతరులు తమ దగ్గర నివసించడానికి కూడా ఇష్టపడినటువంటి మనుషులకి, అంటే ఎవరు ఇష్టపడరు కూడా మన దగ్గర ఉంటారు కూడా, అలాంటి స్థితిలో ఉన్న మనకి రక్షణ ముద్ర ఇచ్చాడు. రెండోదిగా చూసినట్టే వ్యాధులు కలిగిన, అంటే శరీర బలహీనతలు కలిగిన మనకి రక్షణ ముద్ర ఇచ్చాడు. శరీర అస్వస్థత కలిగిన వారికి. 3 శరీర బలహీనతలు కలిగినటువంటి వారికి. 4 రోగములు జబ్బుల చేత నింపబడినటువంటి వారికి ఆ జబ్బుల నుండి విడుదలిచ్చి రక్షణ ముద్ర ఇచ్చాడు. ఇక 5వదిగా చూద్దామా రండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండేది. చాలమ్మా. ఇక్కడ మరొక కోణం చూస్తున్నాం. ఎవరు ఇక్కడ ఆయనతో పాటు ఉంది అంటే, ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండటానికి ఇష్టపడి రక్షణ అనే ముద్ర నుదుటి మీద వేసాడు. ఆ రక్షణ అనే ముద్ర పొందక ముందు వారు ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ 5వ కోణం చూస్తున్నాం. వారు ఎలా ఉన్నారంటే, లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియ, ఏమి యేసు ప్రభువు పునరుద్ధానంలో మొదటి స్థానంలో ఉంది. ఆ పునరుద్ధానం చూసిన వాళ్ళు మొదట ఆమె సుసన్నాయు ఆ వారి యొక్క అనుభవం చూడగా యోహన్నాయు వాళ్ళందరూ కూడా ఉండట్టుగా వారి చరిత్ర పూర్తిగా వివరంగా లేదు, కానీ ఉండాలంటారు. కానీ ఏ మధ్యలేని మరి యొక్క అనుభవం చూడగా యేసు ప్రభు వారు పునరుద్ధానం లేచినప్పుడు ఏమో కూడా సమాధి దగ్గర ఉంది. అయితే ఇక్కడ చరిత్ర మనం చూసినట్టయితే 5వ కోణం ఇక్కడ రాయబడుతున్నమాట. ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడి రక్షణ అనే ముద్ర వారి నుదుటి మీద వేసాడు. ఆ రక్షణ అనే ముద్ర పొందక మునుపు వాళ్ళు ఎలాగ ఉండారంటే, 5వ కోణం చూస్తున్నాం. అపవిత్ర ఆత్మలు కలిగినటువంటి వారు. అపవిత్ర ఆత్మలు అంటే ఏంటి అని అంటే, చాలా కోణాల్లో అర్థాలు ఉన్నాయి. ఏంట అర్థం అంటే, పిశాచాలంట. పిశాచి చాలాసారి అంటాం, నువ్వు పిశాచిలాగా పెట్టేవేంటారు, నాకు దరిద్రంలాగా అంటాం. ఏమంటావు? పిశాచిలాగా పెట్టేవేంటి అంటాం. పిశాచాలు అంటే అర్థం ఏంటి చెప్పాలి, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. పిశాచులు అంటే అర్థం ఏంటి? దెయ్యాలా? ఇంకా పిశాచులు అంటే అర్థం ఏంటి చెప్పండి. చాలాసార్లు భర్తలు భార్య అని అంటారు, నువ్వు నాకు పిశాచులాగా పట్టేవని. అంటే అర్థం ఏంటి? ఇక నన్ను వదిలిపోవని, నాతోనే ఉంటావు, నన్ను వదిలిపోవని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ అపవిత్ర ఆత్మను అనగా వ్యాఖ్యానంలో ఉంది పిశాచుల నుండి ఆమె విడుదల పొందింది. చూడండి, పిశాచుల నుండి విడుదల పొందక మునుపు ఆమె జీవితంలో పిశాచుల ద్వారా పీడించబడుతుంది. అంటే అపవిత్ర ఆత్మల ద్వారా. ఈ అపవిత్ర ఆత్మల ద్వారా పీడించబడుతున్నటువంటి ఆమె చరిత్ర, ఆమె జీవితం చూడగా పిశాచులు అంటే అర్థం ఏంటి? పీడించు తినేవి. మనిషిని పీడించుకు తినేటటువంటి ఆ యొక్క ఆత్మల ద్వారా మానవుడు ఏం చేయబడుతున్నాడండి? పీడించబడుతున్నటువంటి స్థితిలో ఆమె ఉంది. మానవుడని కదా, ఆమె పీడించబడుతున్నటువంటి స్థితిలో ఆమె ఉంది. అయితే అలాంటి ఆమెని, అంటే పిశాచాల ద్వారా పీడించబడి భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెని ఆయన రక్షణ అనే ముద్ర నుదుటి మీద వేసి ఆమెని ఆయన దగ్గరకు చేర్చుకుని ఆయనతో పాటు నివసించడానికి ఆమె విషయమై ప్రభు అంగీకరించిన వాడుకుంటూ వచ్చాడు. అంటే ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టు అపవిత్రాత్మలు అనగా పిశాచులు ఏవైతే వారిని పీడిస్తూ వస్తున్నాయో ఆ పిశాచుల దగ్గర నుండి యేసు ప్రభు వారు ఆయన కలువరిశిల ద్వారా పిశాచులు లాంటి వారి జీవితంలో ఉండి వారి జీవితాలు మార్చి ఏం చేశాడు? రక్షణ అనే ముద్ర వేసి ఇప్పుడు ఆయనతో కూడా ఉండేవారుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో కూడా ఉండేవారు ఎవరంటే ప్రకటన 14:1 ప్రకారం ఆయన ముద్ర కలిగిన వారు ఆయనతో పాటు ఉంటారు. సో ఇక్కడ ఉన్నవారు ఎవరు మరి? ఆయనతో పాటు ఉంటారంటే వీళ్ళకు కూడా ముద్ర ఉందనే అర్థం. ఏ ముద్ర ఉంది వీళ్ళకి? రక్షణ అనే ముద్ర. ఈ రక్షణ అనే ముద్ర ఉంటుంది ద్వారా వారికి పట్టిన పిశాచాలు, వారికి పట్టిన అపవిత్రాత్మలు వారి దగ్గర నుంచి వదిలిపోయి వారు ఇప్పుడు ప్రభువుతో పాటు కలిగి ఉంటున్నారు. మీరు ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెబుతా. దొంగ ఎవరితో సావాసం చేస్తాడు చెప్పండి? దొంగతోనే సావాసం చేస్తాడు. ఒక అబద్ధికుడు ఎవరితో సావాసం చేస్తాడు? ఒక మోసగాడు ఎవరితో సావాసం చేస్తాడు? అందుకే లోకంలో సామెత ఉంది, ఏ ఇంటికి వెళ్తావు కోళ్ళంటే ఆ ఇంటికి వెళ్తాను అత్త అన్నంట. ఏముంది?
ఏ ఇంటికి వెళ్తావు కోళ్ళ అని ఒక ఆమె అడిగిందంట. ఆ ఇంటికే వెళ్తాను అత్త అందంట. ఆ ఇంటికంటే ఏ ఇంటికి? మా అత్త అట్ట ఉంది, నేను కూడా అత్త దాన్ని కాబట్టి నాకు తగిన అత్త వాళ్ళ ఇంటికే నేను వెళ్తా కోడలు కన్నంట. సరిపోయింది. ఏ ఇంటికి వెళ్తావు కోడలు అంటే ఆ ఇంటికి వెళ్ళిద్దంట. ఇప్పుడు దొంగతనం చేసేవాడికి దొంగతనం చేసేవాడు అంటే ఇష్టం, అబద్ధం ఆడేవాడికి అబద్ధం ఆడేవాడు అంటే ఇష్టం, మోసం చేసేవాడికి మోసం చేసేవాడు అని ఇష్టం, పాపం చేసేవాడికి ఇంకో పాపం చేసేవాడు ఇష్టం. ఎందుకు? ఓ మంచోడితో సావాసం చేస్తే వీడు మారిపోతాడు. మా బంధువుల్లో ఒక అతను ఉన్నాడు, కటాక్షముల శ్రేష్ఠ వాళ్ళ అన్నయ్య, ఊరే జోగ్గా అన్నాడు. నేను అన్నాను, బావా ఒక వారం 10 రోజులు అక్కడ ఉన్నాం బావ. వాక్యం ఎంతమంది మందిరంలో బాగుండేవాడు, చక్కగా ఆత్మీయంగా ఎదిగేవాడు, సేవకుల దగ్గర బాగుండేవాడు, బాగా చదువుకునేవాడు. సరే వాక్యం చదవటం ప్రార్థన బాగుండేది. కొన్నాళ్ళ తర్వాత ఎందుకో దూరం అయిపోయాడు. అంటే ప్రతి మనిషిలో తొట్టి వెళ్తారు, అనుభవాలు ఉంటాయి, దూరం అయిపోయాడు. నేను కూర్చున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం వీటన్నిటి గురించి వివరణగా ఆయనకు క్షుణ్ణంగా అసలు ఆయన కూర్చునే వాళ్ళం కాదు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, కానీ ఇంత డెప్త్గా ఎప్పుడు వెళ్ళా. ఊరినే రోడ్డు మీద మంచం వేసుకున్నాం, చక్కగా రోడ్డు మీద. మాకు ఆంధ్రాలో ఏంటంటే చక్కగా రోడ్డు మీద మంచం వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ వేసుకున్నాం అనుకోండి, మన మీద కూడా బైకులు వెళ్ళిపోతాయి, అటు దూరే వాళ్ళు ఉంటారు. కాబట్టి రోడ్డు మీద మంచం వేసుకుంటే కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. అనుకోకుండా దొరికాడు. నేనేదో సబ్జెక్టు తీస్తా లోతుకి వెళ్ళాం. ఈ రాకడ గురించి ఇవన్నీ చాలా సేపు డిస్కషన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, అంతకుముందు డిస్కషన్ చేయకముందు నేను అంటూ వచ్చా, బావ నీకు రోజు వర్తమానాలు పెడతాను, ప్రతి వర్తమానం పడకల మీద కృపార్త చెప్పిన వర్తమానాలని ఆయన సెండ్ చేస్తా నువ్వు చూస్తున్నావా అన్న. నేను చూడనయ్యా అన్నాడు. ఎందుకని చూడవా అన్న? చూస్తే మారిపోతాను కదా అన్నాడు. ఏంటంట? నేను చూస్తే మారిపోతాను కదా, నాకు తెలుసు నీ వర్తమానాలు నేను వింటేనే మారిపోతా, ప్రభుని అంగీకరిస్తా, అందుకే నేను చూడట్లేదు అంటున్నాడు. మరి ఎంతకాలం చూడకుండా ఉంటావంటే ఎప్పటికోకప్పుడుకి చూస్తాలే అంటున్నాడు. టైం వచ్చింది, నువ్వు చూడకపోయినా పర్లేదు, వినేటట్టు దేవుడు చేస్తాడు కదా. ఆ రోజు కూర్చున్నా, అరగంట 30 గంట, దాదాపు చాలాసేపు, 1 గంట పైనే ఆయనకు వర్తమానం ఈ డెప్త్ అంతా చెప్పేదానికి. రేపు ఆదివారం నేను కూడా నీతో పాటు పరిచర్యకు వస్తాను అన్నాడు. వచ్చాడు. గుణదల పరిచర్య తీసుకెళ్ళా, సండే పరిచర్య తీసుకెళ్ళా. ఎందుకు చెబుతున్నా అంటే, దేవుని కొంతకాలం మనం ఏంటంటే వీళ్ళతో సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళతో అవుతారు, వేరే వాళ్ళతో చేయడానికి ఇష్టపడరు. దొంగతోనే సావాసం చేస్తారు, అబద్ధికులతో సావాసం చేస్తారు, మోసగాళ్ళతో సావాసం చేస్తారు, ఇంకా పాపాత్ములతోనే సావాసం చేస్తారు, వ్యభిచారులతోనే సావాసం చేస్తారు. మంచివాడికి ఎందుకు సావాసం చేస్తారు చెప్పండి? ఒక వ్యభిచారి పరిశుద్ధతో సావాసం చేస్తారా? చేయరు. ఒక అబద్ధికులు మంచి మాటలు మాట్లాడేవాడితో, సత్యంగా పలికేవాడితో సావాసం చేస్తారా? చేయరు. అంటే ఎవరికి స్తోమతను బట్టి, ఎవరి ప్రవర్తన బట్టి వారికి ఇష్టమైన వారితోనే సావాసం చేస్తారు, వేరే వాళ్ళతో చేయరు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే, ఇప్పుడు అపవిత్రాత్మలు కలిగిన వాడు అపవిత్రాత్మలతోనే ఉండాలి, అవునా? అపవిత్రాత్మలు పట్టిన వాడు ఇంకొక అపవిత్రాత్మ కలిగిన వాడితోనే ఉండి సంభాషించాలి తప్పక యేసు ప్రభుతో పాటు ఎందుకు ఉంటారు? ఆయనతో పాటు ఉండిరి అని ఉంది. ఇప్పుడు అపవిత్రాత్మలు కలిగిన వాడు అపవిత్రాత్మలతోనే ఉండాలి, సావాసం కలిగి. మరి ఈ వ్యక్తి ఎందుకు ఏమో అపవిత్రాత్మలు కలిగి ఉండి కూడా అపవిత్రాత్మలు కలిగిన యేసు ప్రభుతో ఎందుకు ఉంది? అది ఎందుకు ఉందంటే, ఆమెలో అపవిత్రాత్మలు ఉండే, కానీ అపవిత్రాత్మలతో సహవాసం ఆమె చేయలే. ఎందుకు చేయలే? ఆమెలో ఉండే అపవిత్రాత్మలను యేసు ప్రభు తొలగించాడు కాబట్టి ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది? దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఆ పిశాచులతో పాటు ఉండాల్సినమే. ఆమెలో ఉన్న పిశాచులు ఉండే కాబట్టి ఆ పిశాచులతోనే ఆమె నివసించాలి. కానీ ఆ యొక్క అపవిత్రాత్మలతో నివసించుకోకుండా యేసు ప్రభుతో ఉన్నంటే కారణం ఏంటంటే, ఆ పిశాచుల దగ్గర నుంచి యేసు ప్రభు ఏం చేశాడు? విడుదల ఇచ్చాడు ఆమెకి. సో మనం కూడా అలాంటి వారమే. చెడ్డవారితో, పాపంతో, అబద్ధాలు ఆడేవారితో, మోసం చేసే వాళ్ళతో, కుయుక్తిపరంగా మాట్లాడే వాళ్ళతో, మోసం చేసే మాట్లాడేవారితో సహవాసం కలిగినటువంటి వారు. కానీ మన ప్రభు యేసు ప్రభు వారు ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మన జీవితాన్ని మార్చి అలాంటి వారితో, ఒకప్పుడు మనం అలాంటి వారమే, కానీ అలాంటి వారితో సహవాసం చేయకోకుండా దేవుని కుమారుడితో సహవాసం చేయడం కొరకు ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా ఇప్పుడు మన దేవుని కుమారుడితో సహవాసం చేసే అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై, ఆ కుమారుడు రక్తం ద్వారా దేవుని కుమారుడితో సహవాసం చేసే ధన్యత మనకి ఇచ్చినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట 5. ఇప్పుడు మనం పిశాచులమా దేవుని పెట్టలమా? ఖచ్చితంగా పిశాచి తనాన్ని నుండి, ఆ జీవితం నుండి యేసు ప్రభు కలువరిశిలో రక్తం ద్వారా కడగబడి ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాం? పిశాచులతో కాదు, దేవుని కుమారుడితో సహవాసం చేస్తున్నాం. ఇందుని బట్టి దేవుని ఆరాధించాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దాం. 5వ మాట కదా ఇది. 6వ మాట చూద్దాం రండి. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది. 6వదిగా చూసినట్లయితే, ఎలాంటి వారిని ఆయనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు, ఇష్టపడి వారికి రక్షణ ముద్ర వేశాడు. ఎలాంటి వారికి ఆయనకి రక్షణ ముద్ర వేశాడు? ఆ రక్షణ ముద్ర వేయకు మునుపు వాళ్ళు ఎలా ఉండారు అంటే, ఇక్కడ 6వ కోణం చూస్తున్నాం. వాళ్ళు ఎలా ఉండారంటే, వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది, చెడ్డ ఆత్మలు కలిగిన వారు కూడా ఉండారంట.
ఏం రాయబడుతూ వచ్చిందండి? చెడ్డ ఆత్మలు కలిగిన వారు. అంటే వారు కలిగినటువంటి ఆత్మ మంచిది కాదు. చూడండి, మనుషుల మధ్యలో నివసిస్తున్నారు, మనుషులతో పాటు ఉంటున్నారు అనుకోండి, కానీ వాళ్ళు ఎలాంటి ఆత్మ కలిగి ఉంటారు? అది ఇప్పుడు చూడండి, మనం మనుషుల మధ్యలో నివసించిన, మనుషుల మధ్యలో ఉంటున్నప్పటికీ మనలో చెడ్డాత్మ ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు? దేవుని ముద్ర మన మీద లేదు కాబట్టి నరకానికి వెళ్తున్నట్టు. సో ఇలాంటి వారు ఉండరు అక్కడ. అంటే దేవుని ముద్ర లేని చెడ్డాత్మను కలిగిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిని ఏం చేశాడు? యేసు ప్రభువు ఆయన కలువరిశిలో రక్తం ద్వారా మన జీవితాలు మార్చారు. వాళ్ళని కూడా ఏం చేశాడు? ఆయన రక్షణ అనుభవంలో తీసుకురావడం కొరకై, ఆయన రక్షణ ముద్ర వారి నుదుటి మీద పెట్టడం కొరకై ఆయన చేసిన కార్యాలు అమోఘమై, తద్వారా ఆయన కార్యాల ద్వారా, ఆయన కలువరిశిల యొక్క అనుభవం ద్వారా చెడ్డ ఆత్మ కలిగిన మనము, చెడ్డాత్మను పట్టినటువంటి మనము ఇప్పుడు ఏమై ఉన్నాం? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. అదే కదా యేసు ప్రభువు చెప్పేది, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆదరణకర్త. మీరు కొట్టుకోండి, జావండి, తిట్టుకోండి అని నేర్పిస్తాడు. అంతేనా? నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. ఆయన ఏం చెబుతాడు? వచ్చి మీరు కొట్టుకోండి, జావండి, తిట్టుకోండి, పొడుచుకోండి, మీరు ఎట్టానో జావండి, నా బ్రతుకు నేను బతుకుతానని అంటాడా? అనేవాడైనా వచ్చేది కాదు. మీరు ఎట్ట కూడా చావండి, ఎట్టబోతే నాకు ఎందుకు అనేవాడు కాదు వచ్చేది. ఎలాంటి వాడు? నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అంటున్నాడు. ఏం చేస్తాడండి? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఎంత గొప్ప మాటలో చూడండి. నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు, ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడని లేఖన భాగాలండి. అంటే యేసు ప్రభువారి యొక్క ఆత్మ ఎలాంటిదంటే, యేసు ప్రభువారి ద్వారా మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఎలాంటిదంటే, రక్షణ అనుభవంలో సర్వ సత్యంలోకి నడిపించే ఆత్మ. ఒకప్పుడు ఏ ఆత్మ కలిగి ఉన్నాం మనం? చెడ్డాత్మ కలిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? చెడ్డ పనులు చేయడానికి వెళ్తాం. మంచి పని చేయడానికి ఎందుకు వస్తాం? మనం ఏ పని చేసినా అది చెడ్డదే తప్ప మంచిది అయ్యి ఉండదు. మనం ఏ పని చేసినా అది చెడ్డదే తప్ప మంచి పని అయ్యి ఉండదు. ఎందుకు? చెడ్డాత్మ కలిగిన వాళ్ళు ఏ పని చేసినా మంచి పని చేయరు. ఏం చేసినా చెడ్డ పనులే చేస్తారు. వాళ్ళకి మంచి పని అనిపించింది. ఇప్పుడు నేనుండా, నాకు చెడ్డాత్మ ఉంది అనుకో, నేను చేసే పని నాకు మంచిది అనిపించింది. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంది? ఉందే చెడ్డాత్మ. ఇంకా చెడ్డాత్మ కలిగినప్పుడు నేనేం చేస్తాను? చెడ్డ పనులే ఉంటాయి తప్ప మంచి పనులు ఉండవు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, వారి ఉన్న జీవితంలో చెడ్డాత్మ పట్టిన వారు ఉండరు అక్కడ. ఆ చెడ్డాత్మ పట్టడం ద్వారా ఆత్మే చెడిపోయేది, అదే కొంచెం చెడగొట్టేది. ఆత్మ కలిగి ఉండటం ద్వారా మానవులు ఎంతో నష్టపోతున్నారు. అలాంటి వారిని ఆయన రక్షణ అనుభవం వారి జీవితంలో అనుమతించి, ఆయన రక్షణ మొదలు వారి హృదయాల్లో వేసి వారిని ఏం చేస్తున్నాడు? వారిలో ఉన్న చెడ్డ ఆత్మని, ఏదైతే వారిని చెరిపే చెడ్డాత్మ ఉందో, తమను నాశనం చేసే ఏ చెడ్డాత్మ అయితే వారిలో ఉందో, వారే చెడ్డది కాదు, ఇతరులను కూడా చెడగొట్టే చెడ్డాత్మ ఏదైతే వారిలో ఉందో, ఆ చెడిపోయే ఆ చెడగొట్టుకుంటున్నటువంటి ఆ చెడ్డాత్మను తీసివేసి ఆయన కలువరిశిల రక్తం ద్వారా మనల్ని కడిగి ఏం చేశాడు? పరిశుద్ధాత్మని, సర్వ సత్యములకు నడిపించే ఆత్మని, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆత్మని ప్రభు మనకు అనుగ్రహించినందుకై, ఆ రక్షణ ముద్ర ద్వారా ఈ గొప్ప ఆత్మను మనకు అనుగ్రహించినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దాం రండి. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. చాలమ్మా. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీరును ఇతర అనేకులను తమతో కలిగిన ఆస్తిని. సో అక్కడ ఆస్తి ఇచ్చారా లేదన్న తర్వాత ఎక్కడున్నారు? వాళ్ళు కూడా ఆయనతో పాటు ఉండారు. ఎవరు ఉండారు అని అంటే, ఇంకా చాలా మంది ఉంటారు. వ్యాఖ్యానంలో చాలా విషయాలు, హిస్టరీలు కూడా చాలా మంది ఉంటారు. సరే, వీళ్ళందరికీ ఒక పేరు పెట్టచ్చు, అనేక మంది. ఇంకా అనేకులు ఏం చేస్తున్నారండి? ఆయనతో పాటు ఉండాలంట. సో ఎలాంటి వారికి ఆయన రక్షణ ముద్ర వేసి ఆయనతో పాటు ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు? ఎలాంటి వారిని ఆయన రక్షణ ముద్ర వేసి ఆయనతో పాటు ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడంటే, ఆ రక్షణ ముద్ర వేయకమునుపు వాళ్ళు ఎలా ఉండారు? మొదటిగా దుర్వాసన కొట్టేవాడు. 2 వ్యాధులు శరీర అస్వస్థత కలిగిన వాడు. 3 బలహీనత కలిగిన వాడు. 4 రోగముల చేత జబ్బు చేత బాధించబడుతున్నవారు. 5 అపిత్రాత్మలు పట్టినవారు. 6 చెడ్డాత్మలు పట్టినటువంటి వారు. అంతే. చెడ్డాత్మలు అంటే దుష్ట శక్తులు పట్టినవారు అని అర్థం. చెడ్డాత్మలు అంటే అర్థం ఏంటి? దుష్ట శక్తులు. 7వదిగా చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇంకా అనేకులు అంటే ఆయనతో పాటు ఎవరు ఉన్నారు? అనేక మంది ఉంటూ వస్తున్నారు. ఈ అనేక మంది ఎవరు అంటే ఆయన ద్వారా పిలువబడినటువంటి వారు. ఎవరి ద్వారా అండి? ఆయన ద్వారా. అంటే ఆయన ద్వారా పిలిచాడంటే ఆయన పిలవలా, ఆయన క్రియల ద్వారా పిలువబడినటువంటి వారు. ఎవరి ద్వారా? యేసు ప్రభువు యొక్క క్రియల ద్వారా, ఆ క్రియలే వారితో మాట్లాడుతున్న ద్వారా వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు. వీళ్ళు
యేసు ప్రభు క్రియలు వారితో మాట్లాడినంటే వాళ్ళ క్రియలు ఎలాంటివి? అది మానవుని క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉండే? అది ఒక మాట చెప్పాలంటే ఎలాంటి? మురుగుగొడ్డు లాంటి. అంటే మురుగుగొడ్డు లాంటి క్రియలు కలిగిన వారిని ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన రక్షణ కార్యం ద్వారా, వారి జీవితంలో రక్షణ కార్యం జయించడం ద్వారా వారికి ఏం చేశాడు? ఆయన క్రియాపూర్వకమైన జీవితాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు వారికి ఆయన క్రియాపూర్వకమైన జీవితాన్ని కనపరచడం ద్వారా ఇప్పుడు మురికి గుడ్డ లాంటి క్రియలు కలిగిన వారు వారి మురికి గుడ్డ లాంటి క్రియల్లో నుండి విడుదల పొంది ఏం చేశారు? యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు. ఆ రక్షణ ముద్ర కలిగి యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు. కాబట్టి 7 అంతల అనుభవం కలిగిన వారు, ఇట్టి రక్షణ ముద్ర కలిగినటువంటి వారు ఏం చేయబడుతున్నారండి? సంఘముగా ఎత్తబడుతున్నారు. వారే జీవం కలిగిన వారు. ఎవరండి? వారే జీవం కలిగిన వారు. అంటే ఇట్టి రక్షణ ముద్ర కలిగినటువంటి వారు, ఇటు రక్షణ ముద్ర అనుభవం కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారండి? ఈ రక్షణ ముద్ర వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ఉండటం ద్వారా వీళ్ళు సంఘంగా ఏం చేయబడుతున్నారు? ఎత్తబడుతున్నారు. వీళ్ళే జీవం కలిగిన వారు. ఎవరు ఎత్తబడుతున్నారంటే సజీవులే, కానీ జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. జీవం కలిగిన వారంటే ఎవరికి జీవం ఇవ్వబడుతూ వచ్చిందంటే ఆయన ముద్ర కలిగినటువంటి వారు. ఆయన ముద్ర ఎవరికి ఇచ్చాడు అని అంటే, ఎలాంటి వారికి ఆయన ముద్ర ఇవ్వడానికి ఇష్టపడి రక్షణ ముద్ర ఇచ్చాడంటే 7 అంతల అనుభవం కలిగిన వారు. వారిలో మొదటిగా జాలర్లు, అంటే దుర్వాసన కొట్టేవారు, ఇతరులు వారి దగ్గర నివసించడానికి కూడా ఇష్టపడరు. అలాంటి జీవితం కలిగిన వారికి రక్షణ అనిపించారు. 2 వ్యాధులు అంటే శరీర అస్వస్థ కలిగిన వారు. 3 గృహ నిర్వాహకుడు కూజా భార్య, అంటే శరీర బలహీనత కలిగిన. 4 రోగాలు జబ్బుల నుండి కలిగినటువంటి వారికి. 5 అపిత్రాత్మ కలిగిన. 6 చెడ్డాత్మలు కలిగిన, అంటే దుష్ట శక్తులు కలిగినటువంటి. 7 దుష్ట శక్తులు పట్టినటువంటి వారు. 7 ఇంకా మురికి గుడ్డ లాంటి క్రియలు కలిగినటువంటి వారు. ఇలాంటి వారందరం కూడా ఆయన రక్షణ ముద్ర ఇచ్చి, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా ఖర్చిన రక్తం ద్వారా మనం ఇలాంటి వారు అయినప్పటికీ, వీరిలాంటి వారు అయినప్పటికీ మనకు ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన రక్షణ ముద్ర మనకి ఇవ్వడం ద్వారా మనలో ఇప్పుడు జీవం ఉంటుంది. ఈ జీవం కలిగిన వారు మనకేం చేయబడుతుందంటే మన పేరు నూతన యెరూషలేములో లిఖించబడుతుంది. లిఖించబడటం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? సంఘంగా ఎత్తబడుతున్నాం. ఇలా సంఘంగా ఎత్తబడటానికి ఆయన రక్షణ ముద్ర మన హృదయాల్లో ఇచ్చినందుకే ప్రభుని ఆరాధించే వారు ఉన్నట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.